పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. సో ఇక్కడ చూసుకుంటే రష్యా జెండాతో వెళ్తున్న వెనిజువెలా చమురు నౌకతో పాటు మరో నౌకని అమెరికా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో దీంతోనే కలకలం అయితే మొదలైంది. సో దీనికి బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్టు కూడా అయింది. సో ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా తీసుకున్న చర్యలకి రష్యా కూడా ఘాటుగానే స్పందించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే తీవ్రంగా మండిపడిన క్రైమినల్ అలాగే జలాంతర్గామి రక్షణ నౌకలను పంపేందుకు కూడా రష్యా సిద్ధమవుతున్నట్టే తెలుస్తుంది ఈ నౌక కోసం. ఇక తెలంగాణలో మున్సిపల్ తుది ఓటర్ల జాబితా 12 లోపు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. రిజర్వేషన్ల ఖరారు దిశగా కసరత్తు కూడా జరుగుతుంది. సో ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది ఈసీ ఇప్పటికే. ట్రైబ్యునల్లో తేలాలి, ప్రాజెక్టులు అప్పగించాలి అంటూ కూడా కృష్ణా బోర్డు స్పష్టం చేసింది 2 తెలుగు రాష్ట్రాలకు. సో అప్పటి వరకు ట్రైమీటర్ల ఏర్పాటు కుదరదు, తెలంగాణ ఇచ్చిన నిధులు బోర్డు నిర్వహణకే జమ చేస్తాము అంటూ కూడా స్పష్టం చేసింది. సో ఇక్కడ చూసుకుంటే విచారణ పూర్తయి నీటి కేటాయింపులు తేలి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిన తర్వాత కానీ పరివాహకంలో ప్రవాహాలను లెక్కించేందుకు ట్రైమెట్రీ పరికరాలు ఏర్పాటు కుదరదని కూడా స్పష్టం చేసింది కృష్ణా బోర్డు యాజమాన్యం. సో అంతేకాకుండా కీలకమైన ఈ 2 అంశాలపైనే న్యాయ విచారణ కొనసాగుతున్న తరుణంలో ఏ నిర్ణయం తీసుకోలేము అంటూ కూడా స్పష్టం చేసింది. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే అద్దె ఆఫీసులు ఇక సొంత భవనాల్లోకే. సో తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలకు ఇదివరకే ఒక నోటీస్ లాంటి ఒక హెచ్చరికలు కూడా జారీ చేసింది. సో ప్రభుత్వ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఆఫీసులు ఇకపై అద్దె భవనాల్లో కొనసాగించకూడదు, ప్రభుత్వ సొంత భవనాల్లోనే కొనసాగించాలి అంటూ కూడా స్పష్టం చేసింది. సో దీనికి ప్రధాన కారణం అద్దెల చెల్లింపులకే సుమారు 1000 కోట్ల నిధులు జారుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన మరొక అప్డేట్ అయితే ప్రభుత్వం ఇక్కడ ఇచ్చింది. సో హైదరాబాద్ లో అందుబాటులో 4 లక్షల చదరపు అడుగుల స్థలం ఏర్పాటైంది. సో అద్దెకుంటున్న ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 28 నాటికల్లా సొంత భవనంలోకి మారిపోవాలి అంటూ కూడా స్పష్టం చేసింది. సో మార్చి 31 నుంచి ప్రైవేట్ లో ఉండే కార్యాలయాలకు, సో 28 తర్వాత కూడా ఏవైతే ప్రైవేట్ భవనాల్లో కార్యాలయాలు జరుగుతుంటాయో వాటికి అద్దె చెల్లించే ప్రసక్తి లేదు అంటూ కూడా స్పష్టం చేసింది. సో 60 ప్రభుత్వ విభాగాలు 4.39 లక్షల చదరపు అడుగుల్లో అద్దెకి ఉంటున్నట్టు కూడా తేలిన లెక్క ఇది. సో వీటి అద్దెల కోసమే ఏడాదికి సుమారు 800 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో అంతేకాకుండా 12 ఏళ్లలో ఈ అద్దె 9600 కోట్లకు చేరినట్టు కూడా తెలుస్తుంది. సో ఏపీ కార్యాలయాలు ఖాళీ అయ్యాక ఆ భవనాల్లోకి వెళ్లిన 100 కోట్లు మిగిలేవి అంటూ కూడా కొన్ని సూచనలు అయితే చేసింది. తాజాగా ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మోదీ నన్ను సర్ ప్లీజ్ అన్నారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో అపాచీ హెలికాప్టర్లను త్వరగా పంపాలి అంటూ కూడా మోదీ విజ్ఞప్తి చేసినట్టు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవే. సో భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లు అంటూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు ట్రంప్ అంటూ కూడా భారత్ నుంచి వచ్చిన కొన్ని ఆరోపణలు ఇవే. సో అమెరికా లేకుంటే నాటోకు ఎవరు భయపడరు అంటూ కూడా ఆయన మరికొన్ని కామెంట్స్ చేశారు. సో రష్యా చైనా భయపడేది ఒక్క అమెరికాకు మాత్రమే. సో అమెరికాకు అవసరమైనప్పుడు నాటో దేశాలు అండగా నిలిచేది డౌటే అంటూ కూడా స్పష్టం చేశారు. సో నేను జోక్యం చేసుకోకుంటే ఉక్రెయిన్ ఇప్పటికీ రష్యా వశమై ఉండేది. ఒంటి చేత్తో 8 యుద్ధాలు ఆపా, అయినా నార్వే నాకు నోబెల్ నిరాకరించి మూర్ఖంగా వ్యవహరించింది అంటూ కూడా మరొకసారి కామెంట్ చేశారు ఆయన. ఇక చూసుకుంటే ప్రస్తుతం నీటి వాటర్ వార్ ఏదైతే జరుగుతుందో 2 తెలుగు రాష్ట్రాల మధ్య, దానిపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో నీళ్లపై రాజకీయాలు చెయ్యొద్దు అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలకి ముఖ్యంగా ఆయన సూచనలు చేశారు. సో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి 2 తెలుగు రాష్ట్రాల మధ్య, భావోద్వేగాలతో తెలంగాణ ఆటలు సరికాదు అంటూ కూడా స్పష్టం చేశారు. గోదావరిలో పుష్కలంగా జలాలు ఉన్నాయి, దేవాదులను విస్తరిస్తే కాదంటామా, గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా, పోలవరంపై రాజకీయం తగునా అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నుంచి మొదలు కానుంది. సో రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ, అర్హులందరికీ పంపిణీ అవుతాయి అంటూ కూడా మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో పొంగులేటి పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవి. సో నీటి హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదు అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు సెగ తగులుతుంది. సో
ఐఐటిహెచ్ లో జర్మనీ ఐఎల్హెచ్ భాగస్వామ్యంతో ఊపిరితిత్తుల సమస్యలపై పరిశోధన కేంద్రం తెలిపిన కొన్ని వివరాలు ఇవి. సో రెండో అతిపెద్ద అనారోగ్య సమస్య ఊపిరితిత్తుల క్యాన్సరే. ఎండలో ఉంచిన వాటర్ బాటిలతో క్యాన్సర్ ముప్పు వేగంగా వ్యాప్తిస్తుంది అంటూ కూడా స్పష్టం చేశారు వైద్య నిపుణులు. సో ఈ విషయాలన్నీ మనకు వెల్లడించింది ఇక్కడ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన వార్త చూసుకుంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం సోదరుడికి నోటీసులు అందినట్టు కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరు కొండలరెడ్డి కూడా ఇప్పటికే నోటీసులు ఉన్నాయి. సో మొత్తం 25 మంది బాధితులకు అలాగే వాంగ్మూలం నమోదుకు నేడు హాజరు కావాలి అంటూ కూడా కొండలరెడ్డిని సిట్ కోరినట్లే తెలుస్తుంది. సో ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే మాధవరం కుమారుడికి కూడా నోటీసులు అందాయి. సో నోటీసులపై ముందే లీకులు, ఉన్నతాధికారుల ఆగ్రహం. సో నవీన్ రావు విచారణ తర్వాత మారిన సీన్. సో నవీన్ రావు విచారణ సుమారు గంటల పాటు జరిగింది, 2-3 రోజుల పాటు జరిగింది. ఆ విచారణ సందర్భంగా సీన్ మారినట్టు కూడా తెలుస్తుంది ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా. తెలంగాణ ఆర్టీసీపై సంక్రాంతి భారం పడింది. సో ఈసారి ప్రత్యేక బస్సులను తగ్గించిన ఏపీ. గతేడాది 2000 బస్సులు, ఈసారి 200 బస్సులకే పరిమితమైంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో టీజీఎస్ ఆర్టీసీ నుంచి బస్సులను పెంచాలని ఏపీ సూచిస్తుంది. సో టీజీఎస్ ఆర్టీసీ 6431 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా పండుగ రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు సో టికెట్ ధరలు 1 కాదు, 2 కాదు, 3, 4, 5 రెట్లు పెంచేస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. సో పురం సత్వరం అంటూ కూడా పురపాలక నగరపాలక సంస్థల ఎన్నికలకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. సో దానికి సంబంధించి తుది ఓటర్ల జాబితా అలాగే పోలింగ్ స్టేషన్లు ఖరారుపై అధికారులు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 12వ తేదీలోగా తుది ఓటర్ల జాబితా ప్రచురణకి ఈసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. సో నేడు రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తెలుసుకోవడానికి ఈసీ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు కూడా రెడీ అవనున్నాయి. సో ఈ నెల 3వ వారంలోగా షెడ్యూల్, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. సో ఎన్నికలకి సంబంధించిన మరొక అప్డేట్ ఇక్కడ ఉంది. సో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 2996 మొత్తం వార్డులు, సో 57,41,111 మంది జనాభా, సో 2,46,764 మంది ఎస్సీ జనాభా, అలాగే 7,75,653 మంది ఎస్టీ జనాభా ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఇసుక దరి చేరని ధరణి కష్టం. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం కట్టిన చలాన్లకు ఇప్పటికీ కలగని మోక్షం. సో రైతన్నల ఆందోళన ఇది. సో 87 కోట్లకు పైగా రైతుల సొమ్ము ఇంకా ప్రభుత్వ ఖజానాలోనే మూలుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో అంతేకాకుండా చెల్లింపులు అధికారులు CCLA వద్ద పెట్టుకోవడంతో రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. సో బిల్లు వివరణ ఇచ్చిన ప్రకారమే ఇంకా 87 కోట్లకు పైగా రైతుల సొమ్ము ప్రభుత్వ ఖజానాలోనే ఉండిపోవడం అనేది ఆలోచించాల్సిన విషయమే. సో ధరణి కష్టం, భూభారతిలోనూ కలగని మోక్షం. సో రెండిట్లో కూడా రైతులకు ఒకటే సమస్య ఎదురవుతున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఖమ్మంలో సర్పంచ్ సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది అంటూ కూడా మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. సో క్వార్టర్ ఫైనల్స్ ఫలితాలే ఫైనల్స్ లోనూ వస్తాయి. సో మనోళ్ళు 40% సర్పంచ్లుగా గెలవడం అనేది మామూలు విషయం కాదు అంటూ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చిందనే విషయం ప్రజలకు అర్థమైపోతుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఆయిల్ మాకే అమ్మాలి, వెనిజువెలా అధ్యక్షురాలకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. చైనా, రష్యా, ఇరాన్, క్యూబ్ దేశాలను దూరం పెట్టాలి అంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా ఆ 4 దేశాలతో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. సో వెనిజువెలా ఆయిల్ ట్యాంకర్లు, షిప్లను బ్లాక్ చేసిన యుఎస్ దీంతో 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ను ఇస్తామంటూ కూడా వెనిజువెలా ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే వీధి కుక్కల కేసులో దాఖలైన కొన్ని పిటిషన్ల సందర్భంగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగా కొన్ని పాయింట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో కుక్కల మూడ్ ఎట్లుంటుందో తెలియదు అని
అవి ఎప్పుడు కరుస్తాయో చెప్పలేమంటూ కూడా సూచించింది. సో అందరూ కుక్కల గురించి ఆలోచిస్తున్నారు, కోళ్ళు మేకల గురించి ఎందుకు మాట్లాడరు, వాటివి ప్రాణాలు కావా అంటూ కూడా స్పష్టం చేశారు. సో కుక్క కాటుతో జనాలు చనిపోతున్నారు, స్ట్రీట్ డాగ్స్ నుంచి ప్రభుత్వాలే రక్షణ కల్పించాలి, కుక్కలతో యాక్సిడెంట్లు అవుతున్నాయి, కొందరు జడ్జిలు కూడా ప్రమాదాల బారిన పడ్డారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. టికెట్ల ధర పెంచుకోండి. సో చిరంజీవి అలాగే ప్రభాస్ సినిమాలకు కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో సింగిల్ జడ్జ్ ఉత్తర్వులేమో ఇదివరకు ఓజీ అలాగే గేమ్ చేంజర్, పుష్ప 2కు మాత్రమే వర్తిస్తాయంటూ వెల్లడించింది. సో సినిమా కేవలం వినోదమే, నిత్యవసరం కాదు. సో ఇష్టం ఉంటే ప్రజలు చూస్తారు, లేదు అంటూ కూడా సుప్రీం స్పష్టం చేసింది. సో ఎంత ధర పెడతారు, లేదంటే వారం తర్వాత వెళ్తారని కూడా కామెంట్ చేసింది. చూడాలి, ఒకవేళ ప్రేక్షకులు చూడాలి అనుకుంటే. కిందాక చూసుకున్న మున్సిపల్ వార్ జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. సో ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశాలు కూడా చేశారు. జోరుగా శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలకు ముందే. సో క్యాడర్ను కాపాడుకునే పనిలో కేటీఆర్ వరుసగా జిల్లాల టూర్లు మొదలు పెట్టారు ఇప్పటికే. ఇక్కడ చూసుకుంటే ఈ కృష్ణా జలాల నీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తాం, పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు అంటూ ఇందాక కూడా చూసుకున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ముందు నీతులు వెనుక గోతులు. సో తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి డిసెంబర్లోనే ఏపీ లేఖలు రాసింది అంటూ కూడా తెలంగాణ ఏపీ మీద చేసిన కొన్ని విమర్శలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నదీ జలాల విషయంలో ఏపీ 2 నాలుకల ధోరణి అవలంబిస్తుంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఒకవైపు అక్రమంగా వరద జలాలను తరలించకపోతూనే మరోవైపు అష్యూర్డ్ వాటర్స్ మీద తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాస్తుంది. సో అలాగే నీటి విషయంలోనూ తాను తెలంగాణకు ఏనాడు అన్యాయం చేయలేదని, అక్కడ ప్రాజెక్టులను అడ్డుకోలేదని, కలిసి ముందుకు పోదామని ఏపీ సీఎం చంద్రబాబు ఒక పక్క చెప్తూనే మరోపక్క కృష్ణా బేసిన్ లో స్టోరేజ్ పెంచుకునేందుకు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగానూ కేంద్రానికి లేఖ రాస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అని తెలంగాణ ఆరోపిస్తుంది ఇక్కడ. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరలోకల్.